నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బనకచెర్లను నిలువరించాలని జలశక్తి మంత్రికి ప్రభుత్వం ఫిర్యాదు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్లో మావోయిస్టులకు సహకరించినట్లు ఆధారాలేంటన్న సిట్. వారిపై కేసులు నమోదు కాలేదు కదా అని ప్రభాకర్ రావుకు ప్రశ్నలు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న విశాఖ తీరం. నేడు నగరానికి చేరుకోనున్న మోదీ, చంద్రబాబు, పవన్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొంతమేర దెబ్బతిన్న బ్లాక్ బాక్స్. విశ్లేషించేందుకు వాషింగ్టన్ డీసీకి పంపిస్తున్న అధికారులు. విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన అగ్రరాజ్యం. వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లపై అభ్యంతరాన్ని వివరించారు. జల వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తాం. ప్రాజెక్టుపై త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిలిపివేసే విధంగా ముందుకెళ్లాలని నిన్న తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన భేటీలో నిర్ణయించిన విధంగా తెలంగాణ సర్కారు ఈ మేరకు ఇవాళ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజల ఆందోళనలు వివరించినట్టు తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసినట్టు కేంద్ర మంత్రితో భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బనకచెర్లపై తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు ఉన్నట్టు చెప్పగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చెయ్యబోమని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్లే అంశంపై చర్చకు సిద్ధమని చెప్పగా త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో ఇది తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. ఇఫ్ ఆంధ్రప్రదేశ్ గివ్స్ us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. మాకు గోదావరి మీద 1000 TMC, కృష్ణా మీద 500 TMCకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. ఇదే సమయంలో ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులొస్తున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతోందని చెప్పగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం. మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్కేమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము. మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది.
మరోవైపు కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వివరించారు. గోదావరి కావేరీ లింక్ అంశంపై సంప్రదింపుల సమావేశం మరోసారి వాయిదా పడింది. భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించేందుకు ఈ నెల 24న హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ మొదట నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సమాచారం కూడా పంపింది. అయితే అకస్మాత్తుగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు NWDA ప్రకటించింది. తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. గోదావరి కావేరీ లింక్పై భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అన్ని రాష్ట్రాలు వివిధ అభ్యంతరాలు తెలుపుతున్నాయి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించిన పొంగులేటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, పేదలకు సన్నబియ్యం, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ ఛార్జీల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. వీలైనంత తొందరగా గ్రామాల్లో రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కొంపటిలో తీసుకెళ్లిన 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసిన దాన్ని కడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పేదవాడందరికీ అందిస్తుంది. ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఇది మొదట విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. 2వ విడత రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాం. అర్హులైన ప్రతి వాళ్ళకి ఎన్నికల లోపే ఇచ్చి ఆ తర్వాతే ఎన్నికలకి పోతామని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రద్దీ ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు నిలపకుండా మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలను కల్పిస్తోంది. అందులో భాగంగా నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 6 కోట్ల రూపాయలు వెచ్చించి మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మించింది. ప్రస్తుతం ట్రయల్ రన్ ద్వారా వాహనాల పార్కింగ్ కొనసాగుతుండగా త్వరలోనే కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్కు అది అందుబాటులోకి రాబోతోంది. ఈ మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రత్యేకతలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ సమస్య వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటి ప్రాంతాల్లో ఒకటే కేబీఆర్ పార్క్. ఇక్కడికి ఉదయం, సాయంత్రం వాకర్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే వాళ్ళ వాహనాలను నిలుపుదల చేసేందుకు సరైన ప్రదేశం లేకపోవడంతో చుట్టుపక్కల రహదారి మీదే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో జీహెచ్ఎంసీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రయోగాత్మకంగా ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ పార్కింగ్లో ఎన్ని వాహనాలను పార్క్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో నిర్మించారు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని. జీహెచ్ఎంసీ ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దాదాపు 3 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. నవనిర్మాణ అనే సంస్థ ఈ ప్రాజెక్టును తీసుకుని దాదాపు 480 గజాల స్థలంలో 72 కార్లను ఒకేసారి పార్కింగ్ చేసేలా దీన్ని కొరియన్ టెక్నాలజీ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సంబంధించి ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ కేబీఆర్ పార్కు ఉదయం, సాయంత్రం వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ బేసిస్లో ఈ పార్కింగ్ అనేది సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే పార్క్ వచ్చేటువంటి యజమానులు వాళ్ళ సొంతగా వాళ్ళ వెహికల్ను పార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇస్తే వాళ్ళు కూడా దీన్ని పార్క్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించి మొత్తం 6 స్లాట్లు ఉంటాయి. 6 స్లాట్లో ఒక్కొక్క దానిలో 12 కార్లను పార్కింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఖరీదైన
వాహనాల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్లాట్ను కేటాయించారు. ఇది యాక్చువల్గా ఈ ఏరియా వచ్చేసి మనకి చాలా బిజీ ఏరియా కదండి. దీనికి వాకర్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. బయట వెహికల్స్ పెట్టేసి వాకింగ్ చేసుకొచ్చే లోపు వెహికల్స్ చాలానే కానీ లేదంటే స్క్రాచెస్ పడి ఎవరైనా గుద్దే వెళ్ళిపోతున్నారు కదా. దానికి మంచి సొల్యూషన్ అండి ఇది పార్కింగ్ చేసుకోవడం లోపల. అట్ ఏ టైం మనం 72 కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు దీంట్లో. దాంతోపాటు మనము కంటిన్యూస్గా వెహికల్స్ మూమెంట్స్ వెళ్ళిపోతున్నా కొద్దీ కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు. 72 వరకు అయితే మనము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మన ప్రీమియం కార్స్ వచ్చి కొంచెం లగ్జరీ కార్స్ ఉంటాయి కదా, లైక్ ల్యాండ్ క్రూజరే కానివ్వండి, BMW బెంజ్, ఆ మోడల్స్ వచ్చేసి వాటి కోసం సపరేట్ బే అనేది రెడీ చేయించాము. ఈ ఉన్న 6 బేస్లలో ఒకటి సపరేట్గా వాటి కోసం పెట్టించి మిగతా అన్నీ ఒకటే సైజ్, ఒక్కొక్కటి వచ్చేసి ఒక పైలట్లో మనం ఒక కార్ వెయిట్ లిఫ్ట్ చేసేది 3 టన్స్ వెయిట్ లిఫ్ట్ చేస్తుంది. ఈ పెద్ద సెగ్మెంట్లో వచ్చేసి 4 టన్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేస్తుంది. సపరేట్గా వేయించాము. ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఓనరే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకునేటట్టు మా గైడ్ చేయడానికి ఒక గైడ్ ఉంటాడు. అక్కడ చూపించి మానిటరింగ్ చేస్తూ పెట్టిస్తాడు. లేదు పెట్టుకోలేని పరిస్థితిలో డ్రైవర్ కూడా ఉంటారు. అట్ ఏ టైం డ్రైవర్ గైడ్ ఇద్దరు ఉండి పెట్టుకుంటారు పార్కింగ్లో. ఉదయం సాయంత్రం దాదాపు కేబీఆర్ పార్కు 100కు పైగా వాకర్స్ తమ సొంత వాహనాల్లో రావడం జరుగుతుంది. వారందరికీ ఆ వాహనాలు పార్కింగ్ చేసేటువంటి సదుపాయం ఇక్కడ ప్రదేశం తక్కువగా ఉండడంతో ప్రధాన రహదారి మీదే ఆ వాహనాలను నిలపడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకొని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 100% మనకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అండి. ఎందుకంటే ఈ లైన్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ 5 to 9 వరకు ఈ వే అంతా బిజీయే. అదే టైంలో వాకర్స్ వస్తారు. ట్రాఫిక్కి ఆ వాకర్స్ పెట్టే వెహికల్స్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అదే ఈవినింగ్ కూడా అంతే. 4 o'clock నుంచి మళ్ళీ నైట్ 9 వరకు వాకర్స్ ఉంటారు. సేమ్ అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఉండాలని ఈ పార్కింగ్ అనేది డైలీ వచ్చేసి వాకర్స్ ఇక్కడ 100+ వెహికల్స్ ఇక్కడ అంటే గేట్ నెంబర్ 1 దగ్గర కంటిన్యూస్గా ఉంటాయి. అందులో వచ్చేసి మనం 72 వరకే అలాట్ చేయగలుగుతున్నాం. అది అట్ ఏ టైం పార్క్ అవ్వదు కాబట్టి 72లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే అదే అండి, ఇప్పుడు మెయిన్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి చాలా, లైక్ మన చార్మినారే కానివ్వండి, కోటి, అబిట్స్ అట్లాంటి ఏరియాలలో ప్లేసులు తక్కువ ఉంటాయి, రోడ్లు కంజెస్టివ్గా ఉంటాయి. ఆ ఏరియాలలో ఇట్లాంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం మేము. అదే అండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకోండి, ఇంకా ఫర్దర్గా కూడా అలాంటి ప్లేస్లలో మనము పెట్టుకోవచ్చు అనే ఆలోచన ఉంది. మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఫ్రీగానే ఇస్తున్నామండి, ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి. అఫీషియల్గా ఓపెన్ అయిన తర్వాత ఛార్జే ఉంటుంది దీనికి. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కి సంబంధించి ఎవరైనా యజమాని కావచ్చు, డ్రైవర్ పార్క్ చేసే సమయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ విధానంలో పార్కింగ్ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 1 నిమిషం వ్యవధిలోనే కారు పార్క్ చేయడం లేదంటే కిందికి తీసుకురావడం అనేది జరుగుతుంటుంది. ఇలా ఈ 6 స్లాట్లలో ఒక్కొక్క స్లాట్లో 12 వాహనాలను పార్క్ చేసేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ఈ పార్క్లో 72 కార్లను ఒకేసారి పార్క్ చేస్తూ దీని ద్వారా రొటేషన్ విధానంలో ఎన్ని వాహనాలైనా పార్కింగ్ చేసే సామర్థ్యంతో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను ప్రస్తుతం నిర్మించడం జరిగింది. ఇది ప్రస్తుతం 10 రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతుంది. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో కేబీఆర్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ తమ వాహనాలను పార్క్ చేయాలంటే కొంత నిర్ణీత మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడున్నటువంటి నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం దీని విషయంలో కూడా, జీహెచ్ఎంసీ దీని విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి వాకర్స్ కూడా చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఇప్పుడు కొంచెం రీజనబుల్ రేట్స్లో పెడితే బెటర్. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ చేసి ఎక్కడికదే ఇంకా కామన్ మ్యాన్కి రావాల్సిన ప్లేస్ ఏది చెప్పండి? హైదరాబాద్లో కామన్ మ్యాన్కి. కానీ కామన్ మ్యాన్ ఇప్పుడు సాటర్డే సండే వస్తారు. అసలు ఎంత సాటర్డే సండే అంతమంది వస్తారు? మిక్స్ సిటీలో వెరీ ఫ్యూ పార్క్స్ ఆర్ దేర్. సో మొత్తం ఫ్యామిలీస్ కానీ అందరూ ఇక్కడికే వస్తారు. ఎంటర్టైన్మెంట్ సినిమాకి కూడా వెళ్ళట్లేదు ఆ రేట్స్ని బట్టి. ఇప్పుడు అందరూ పార్క్ వస్తున్నారు పిల్లలు తీసుకుని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ మనం ఏమి రీజనబుల్ ప్రైస్ చార్జ్ చేయొచ్చు. బట్ రీజనబుల్ ప్రైస్లో పెడితే ఇప్పుడు ఈవేళ 30 రూపీస్ ఉంటుంది, రేపొద్దున నెక్స్ట్ ఇయర్ 50 చేస్తారు, నెక్స్ట్ ఇయర్ 70 చేస్తారు. మళ్ళీ సినిమాలాగే రావడానికి కూడా, పార్కులు రావడానికి కూడా జనం భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. గవర్నమెంట్కి తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఈ మ్యాటర్ ఆఫ్ 5 crores 6 crores అన్నదే పెద్ద ఇష్యూ కాదు. గవర్నమెంట్కి అమౌంట్లు వాటి పెట్టి ఫెసిలిటీస్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం ఫెసిలిటీస్. ఇప్పుడు
అలాగా మీ అందరూ ట్యాక్స్ పేయర్స్ జిహెచ్ఎంసీ ట్యాక్స్ పేయర్స్. మరి ఇవన్నీ మాకు కనీసం మినిమం పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఆల్ ఫీజు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, రేపు పొద్దున్న ఇంకొకటి తీసుకుంటాడు పార్కింగ్. అదే ఎవరెవరు దీనికి ప్రాపర్గా తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. It will solve many problems, especially costly vehicles. If you are keeping that side cracks and all that, here no problem. And if they ask us to pay also, we are ready to pay. It is definitely a big solution. Now it is over. Second, you take other things. There are 6. That is all 6 into 40, more than sufficient. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది. ఇది కనుక పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లయితే మరో 6 రద్దీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో జిహెచ్ఎంసీ ఉంది. ఓటు స్టూడియో. విశాఖలో యోగాంధ్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నంలో యోగా డే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రధాని పాల్గొనే ప్రధానమైన వేడుక కాళీమాత ఆలయం వద్ద వేదికని సిద్ధం చేశారు. కాళీమాత ఆలయం నుండి కూడా భీమిలి బీచ్ వరకు సుమారు 23 కిలోమీటర్లు. ఈ 23 కిలోమీటర్లు సుమారుగా 325 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి యోగా డే నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 1000 మంది మొత్తం ఉంటారు. ఈ 1000 మందికి కూడా ఒక శిక్షకులు శిక్షణ ఇస్తూ ఉంటారు. అలాగే ప్రధానమైన శిక్షణ ఇచ్చేటువంటి అన్ని సందేశాలు కూడా ఎల్ఈడి డిస్ప్లేల ద్వారా తెలుసుకుని వారంతా కూడా యోగాసనాలు చేస్తూ ఉంటారు. ఏకకాలంలో రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ యోగా డే కార్యక్రమం విశాఖలో అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 10,000 మంది అధికారులు ఈ ఏర్పాట్లు గడిచినటువంటి నెల రోజులు కూడా ఈ ఏర్పాట్లు చేశారు. సుమారు 10,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలు అనుసంధానం చేసి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సుమారుగా 8,000 వాహనాలతోటి వివిధ ప్రాంతాల నుంచి యోగాసనాల్లో పాల్గొనే వారందరినీ కూడా విశాఖపట్నం కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు జరుగుతున్నటువంటి ఈ యోగా డే కార్యక్రమ ప్రాంతానికి వారందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడం, ఏ రకమైన ఇబ్బంది రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా ముఖ్యంగా ముందుగానే నిర్దేశించి సంబంధిత పార్కింగ్ ప్రాంతాలు కూడా నిర్దేశించారు. మరోవైపు మనం సముద్రంలో చూడొచ్చు. యోగాంధ్ర యోగా డేకి ఇండియన్ నేవీ కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. అందుకే మొత్తం 11 పైగా యుద్ధ నౌకల మీద నేవీ సిబ్బంది ఉంటారు. వారంతా కూడా యోగాసనాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి బీచ్లో కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు ఇక్కడ యోగాసనాలు జరుగుతూ ఉంటాయి. అభిముఖంగా సముద్రంలో నేవీ సిబ్బంది అంతా కూడా కోస్ట్ గార్డ్ నౌకలు, ఇండియన్ నేవీ సంబంధించిన యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధ నౌక, అలాగే అనేక యుద్ధ నౌకలు కూడా ఇక్కడ మోహరించాయి. ఇవన్నీ కూడా ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి సంసిద్ధమవుతోంది. రేపు ఉదయం 7 గంటలకి ఈ యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు కూడా ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోదీ ఈ సాయంత్రం విశాఖ చేరుకుంటున్నారు. వారికి స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు గవర్నర్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖకి సాయంత్రం చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతం యోగా అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంట్డౌన్ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీజేపీ నాయకురాలు ఖుష్బూ, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరవుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన కార్యక్రమానికి హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.